హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది. పుష్ప 1 తర్వాత మళ్ళీ ఇంత గ్రాండ్ స్కేల్లో, అంటే ఊహకు కూడా అందనంత ఎత్తులో ఉంది పుష్ప 2. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ పుష్ప 2. ఫస్ట్ నేను చాలా ఐ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ లైక్ మీ. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. మా టీమ్ పుష్ప 1 నుంచి పుష్ప 2 వరకు మాకు వర్క్ చేసిన మా టీం, మై సౌండ్ ఇంజనీర్స్, ముఖ్యంగా ఉదయ్ కుమార్ గారు, సురేష్ కుమార్ అండ్ కుటి ఉదయ్, అండ్ మై ఎంటైర్ ఆర్కెస్ట్రా, మై కీబోర్డ్ ప్లేయర్స్ వికాస్, కళ్యాణ్, చిన్న గారు, రవి గారు, సుందర్ గారు, చిట్టి గారు, అండ్ అవర్ వోకల్ సూపర్వైజర్ అభిషేక్, మై బ్రదర్ సాగర్, అండ్ ఇంకా చాలామంది ఉన్నారు, రవి, చైతు, Pradeep, all these people who worked for the songs and also for the background score and all the day and night నాతో పాటు కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఆల్సో మై స్టూడియో స్టాఫ్, పుగల్, భరత్ అండ్ దినా అని మా ముగ్గురు అసిస్టెంట్స్, అండ్ మై మేనేజర్ మణి. వీళ్ళందరూ నాతో ఎప్పుడూ తోడుగా ఉండి వర్క్ చేస్తుంటారు అనమాట. అండ్ ఆల్సో మై కండక్టర్ చిట్టి గారు అండ్ మై అనదర్ కీబోర్డిస్ట్ కేపీ. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. నేను ఎందుకు వీళ్ళందరినీ పేరు నేను చెప్తాను, ఐ ఆల్వేస్ సే దాట్, బట్ ఇప్పుడు స్పెషల్గా పుష్ప 2 కాబట్టి అండ్ పుష్ప 1కి వీళ్ళందరి కష్టంతోనే నాకు కూడా నేషనల్ అవార్డు వచ్చింది, లైక్ హౌ అవర్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కూడా వచ్చినట్టు. సో థ్యాంక్ యూ గైస్. అండ్ ముఖ్యంగా మై డార్లింగ్ సుకుమార్ గారికి, సుకుబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మమ్మల్ని అందరినీ కూడా ఒక నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి, ఇప్పుడు నేషనల్ లెవెల్, ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళినాం. మీకు లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎప్పుడు సినిమాకి దగ్గరగా పబ్లిసిటీకి దూరంగా ఉంటుంటారు, కానీ ఆయన ఆర్ట్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు వద్దన్నా కూడా పబ్లిసిటీ మీ వరకు వచ్చేస్తుంది డార్లింగ్, అంత పవర్ఫుల్ మీ డైలాగ్ లాగా, మీ స్క్రిప్ట్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ అవర్ ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీస్, రవి గారు, నవీన్ గారు అండ్ చెర్రీ గారు, అండ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు మీ. వీ ఆల్వేస్ సే దట్. నేను మోస్ట్ ఆఫ్ దేర్ ఫిల్మ్స్ నేనే చేశాను. అండ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఐ థింక్ దిస్ బ్యానర్ వాళ్ళు వేరే సినిమా చేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్తో చేసినప్పుడు కూడా ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్తారు, సార్ ఈ సినిమా వీళ్ళతో చేస్తాం సార్, అదేంటి సార్ నాతో చెప్పారు. సో అంత క్లోజ్ మేము. రవి సార్ థ్యాంక్ యూ సార్, నవీన్ సార్ థ్యాంక్ యూ, చెర్రీ సార్ థ్యాంక్ యూ ఫర్ యూ గైస్ హ్యావ్ ద బిగ్గెస్ట్ పేషెన్స్. అండ్ ఈరోజు ఈ పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఈ రేంజ్లో వరల్డ్ లెవెల్లో ఉందంటే అల్లు అరవింద్ అంకుల్ చెప్పినట్టు, అంటే రైట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్, అల్లు అరవింద్ గారే బ్రాండ్ వేశారంటే మైత్రి అనే బ్రాండ్ ఇంకెంత పెద్ద బ్రాండ్ మీరే ఆలోచించండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ముఖ్యంగా ఇంకో మనిషి గురించి నేను మాట్లాడాలి, మా లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు. ఎందుకంటే పుష్ప 1 సాంగ్స్ కానీ పుష్ప 2 సాంగ్స్ కానీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం, ఎప్పుడు కూడా ఒక పాట హిట్ అవుతుందంటే మ్యూజిక్ మాత్రమే కాదు, దానిలో వచ్చే ప్రతి పదం, ప్రతి వర్డ్. బికాస్ ఒక సినిమాని ఎంతమంది కష్టపడి తీసినా ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ హీరో, అలాగే ఒక పాటను ఎంత కష్టపడి చేసినా ఫేస్ ఆఫ్ ది సాంగ్ లిరిక్ అని నా ఫీలింగ్. అందుకని లిరిక్ క్లియర్గా అనిపించాలి, ఎందుకంటే ఏం పాడుతున్నాం అని తెలిసినే ఆ పాట ఏం చెప్తుంది అని తెలుస్తుంది. సో అలా మాకు ప్రతి వర్డ్ మ్యాజికల్గా రాసిచ్చిన మా చంద్రబోస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఆయన ఒరిజినల్ ఎంత బాగా రాశారో అంతే కష్టపడి మా మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్, అంటే తమిళ్లో రాసిన వివేక గారు కానీ, మలయాళంలో రాసిన సిజు తురువూరు గారు కానీ, హిందీలో రాసిన రకీబ్ ఆలం గారు కానీ, కన్నడలో రాసింది వచ్చి ఆయన పేరు చెప్పాలి మీకు, కన్నడలో రాసిన వరదరాజ్ గారు కానీ. వరదరాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్. సో ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లన్నిటికీ కలిపి ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టండి. సరిపోదు, ఇంకా ఫైర్లా కాదు, వైల్డ్ ఫైర్లా ఉండాలి. కొట్టండి హైదరాబాద్. A huge round of applause to all these lovely technicians, producers and everybody. ఎందుకు ఇప్పుడే క్లాప్స్ కొట్టమనంటే, నెక్స్ట్ నేను చెప్పబోయే పేర్లకి క్లాప్స్ కొట్టమని నేను అడగక్కర్లా, మీరే కొడతారు కాబట్టి. టెక్నీషియన్స్కి మేము ఇప్పుడు కొంచెం క్లాప్స్ కొట్టడం, మీకు కూడా వాళ్ళు ఎవరో తెలియాలి కాబట్టి వాళ్ళు చెప్పా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చెప్పాలంటే, by the way, please give a big round of applause to all the dancers who performed and the band who played. Violin చాలా అందంగా వాయించారు. సో వాళ్ళు కూడా ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నెక్స్ట్ చూపే